కాకి దురాశ. ఒక వ్యాపారి యొక్క వంటగది చాలా పెద్దది. ఆ గదిలో కిటికీ కూడా చాలా పెద్దది. స్వచ్ఛమైన గాలి కోసం ఎప్పుడూ తెరిచిపెట్టే ఉండేది. ఆ కిటికీ పక్కనే ఖాళీ పండ్ల బుట్ట అటకపై వృధాగా పడి ఉంది. ఆ బుట్టని ఒక పావురము తన నివాసంగా మలుచుకొని నివసించేది. వ్యాపారి దయాహృదయుడు. అందువల్ల తన వంటవాడితో పావురాన్ని వంటగది నుండి వెళ్ళగొట్టవద్దని చెప్పాడు. అంతేకాదు, నిత్యం దానికి భోజనం పెట్టాలని ఆదేశించాడు. ఈ విధంగా పావురానికి మంచి నివాసం దొరికిపోయింది. ఒకరోజు కాకి ఎగురుతూ ఎగురుతూ ఆ వంట ఇంటి పక్క నుండే వెళ్ళసాగింది. వంటగదిలో రకరకాల వంటలు గుమగుమలాడే వాసన వచ్చి కాకి నోరూరింది. కాకి అక్కడ వాలిపోగానే దానికి అటకపై నివసిస్తున్నటువంటి పావురం కంటపడింది. కాకి పావురంతో స్నేహం చేయాలని నిశ్చయించుకుంది. ఒకరోజు వంటగదిలో ఒంటరిగా పావురం ఉండడం చూసి మెల్లగా కిటికీ వద్దకు వచ్చి కూర్చుంది. ఓ నా ప్రియమైన పావురమా, నాతో స్నేహం చేస్తావా? రోజు నీ వెంట ఆహారాన్ని అన్వేషించడానికై వస్తాను. నీవు నా వెంట ఎందుకు రావాలనుకుంటున్నావు? నేను దానిమ్మ గింజలు తింటాను. నువ్వేమో పురుగులు, ఎగిరే కీటకాలని తినడానికి ఇష్టపడతావు. నీవు నీ ఆహారం కోసం, నేను నా ఆహారం కోసం అన్వేషిద్దాం. ఎంతైనా బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్నేహితుడు వెంట ఉండడం మంచిదే కదా. పావురము ఆ కాకి మాటల్ని విశ్వసించింది. ఎందుకంటే తనకు ఒక మంచి స్నేహితుడు అవసరం ఉంది. ఈ విధంగా కాకి పావురంతో కలిసి ఆహారానికి అన్వేషణ చేసేది. కొద్ది రోజుల్లోనే అవి రెండు మంచి మిత్రులుగా కలిసిపోయాయి. ఒకరోజు పావురం కాకిని వంటగదిలోకి తీసుకొని వచ్చింది. పావురమా, నీతో పాటు నీ మిత్రుని కూడా తీసుకొచ్చావా? అయితే ఈ వంటగదిలో కాకి కూడా ఉండటానికి తగిన ఏర్పాట్లు చేస్తానులే. ఈ విధంగా ఆలోచించిన వంటవాడు ఒక పాత ఖాళీ బుట్టను కాకి నివాసంగా ఏర్పాటు చేశాడు. కాకి ఎంతో సంతోషపడింది. ఎందుకంటే తాను తలచినట్లుగా పనులు జరిగిపోతున్నాయి. కాకి పావురంతో సమానంగా ఆ ఇంట్లో దర్జాగా జీవించసాగింది. ఓ సాయంత్రం వ్యాపారి వంటగదిలోకి వచ్చి వంటవాడితో ఇలా అన్నాడు. నేను తాజా చేపలు తెచ్చాను, జాగ్రత్తగా దాచు. రేపటి మధ్యాహ్న భోజనానికి చేపల పులుసును ఏర్పాటు చేయి. మన ఇంటికి కొంతమంది అతిథులు వస్తున్నారు, వారి కోసం పాయసం కూడా తయారు చేయి. ఓ మిత్రమా, లే, తెల్లారిపోయింది. ఆహారం కోసం బయలుదేరదాం. లేదు మిత్రమా, ఈరోజు నేను నీ వెంట రాలేను. నా కడుపులో నొప్పిగా ఉంది. నిన్న నేను కుళ్ళిపోయిన పురుగును ఏమైనా తిన్నానో ఏమో. నేను ఈరోజు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటాను. నీవు జాగ్రత్తగా వెళ్ళిరా మిత్రమా. నాకు తెలుసులే ఈ కడుపు నొప్పి ఎందుకు వచ్చిందో. ఈ చేప కోసమేగా ఇక్కడ ఉండిపోవాలనుకుంటున్నావు. దాన్ని వంట మనిషి రుచికరంగా వండి నీకింత పెడతాడనే కదా. నిజంగా ఈరోజు నా ఆరోగ్యం ఏం బాగోలేదు. సరే సరే, నేను వెళ్తాలే. పావురం నిరాశగా ఒంటరిగా ఆహారం కొరకు బయలుదేరింది. కాసేపటి తర్వాత వంట మనిషి వంటగదిలోకి వచ్చాడు. చేపను తీసుకొని శుభ్రం చేసి ఉప్పులో నానబెట్టి చిన్న చిన్న ముక్కలుగా చేశాడు. పాత్రలో నూనెను వేడి చేసి చేప ముక్కల్ని అందులో వేసి వేగిన తర్వాత మసాలా దట్టించాడు. కాకి ఎంతో ఆసక్తిగా ఇదంతా చూస్తూ ఉండసాగింది. వంట మనిషి చేపల వేపుడు పాత్రపై ఒక మూతను మూసి వెళ్ళిపోయాడు. కాకి ఇదే సమయం కోసం నిరీక్షిస్తూ ఉంది. వంట మనిషి వెళ్ళగానే కాకి పాత్ర వద్దకు చేరి మూతను తెరిచే ప్రయత్నం చేసింది. అప్పుడు పాత్రపై ఉన్న మూత పెద్ద శబ్దం చేస్తూ కింద పడిపోయింది. ఆ శబ్దం విన్న వంట మనిషి కళ్ళు తెరిచి కంగారుగా వేగంగా వంటగదిలోకి పరుగు తీశాడు.
అంతలోపే కాకి చేప ముక్కను నోట కరిచి పెట్టుకుంది. అది చూసిన వంట మనిషికి కోపం వచ్చింది. దాంతో అతను కాకి గొంతు పట్టుకున్నాడు. ఆశపోతు కాకి, నేను నిన్ను నీ మిత్రులతో పాటు దయదలిచి ఇక్కడ ఉండడానికి అనుమతినిస్తే నువ్వు చేసే పని ఇదా? నన్ను క్షమించు. దురాశ నన్ను మూర్ఖునిగా చేసింది. నేను ఈ పొరపాటును ఇంకెప్పుడు చేయను. లేదు, నేను నీ రెక్కల్ని కత్తిరించి కారం మసాలా ఉప్పు దట్టించి నూనెలో వేయించుతా. నీ దురాశకి ఈ శిక్ష కూడా తక్కువే. ఈ చెత్త డబ్బాలో పడుండు. వంట మనిషి కాకి రెక్కల్ని విరిచేసి చెత్త డబ్బాలో పారవేసి వంటగది నుండి వెళ్ళిపోయాడు. అయ్యో, ఎంత పని జరిగింది! నా దురాశ దుఃఖాన్ని మిగిల్చింది. ఉదయం పావురంతో పాటు వెళ్ళినా బాగుండేది. నాకు ఈ దుర్గతి పట్టేది కాదు కదా. కొద్దిసేపటి తర్వాత పావురము వంటగదిని చేరుకుంది. రెక్కలు విరచబడిన కాకి దుస్థితిని గమనించింది. ఎందుకిలా జరిగిందో అర్థం చేసుకుంది. అప్పుడు పావురం, అయ్యో స్నేహితుడా, నీవు దురాశకు పోయి తగిన మూల్యం చెల్లించుకున్నావు కదా.